అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సోమవారము. ఈరోజు తిథి అమావాస్య, రాత్రి 12:20 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉదయం 10:08 వరకు ఉంది. తదుపరి రేవతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట ఊహించని సమస్యలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రావు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు. ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుండి కూడా శుభవార్తల్ని అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు కూడా విస్తరించుకుంటారు. ఉద్యోగాన పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాన శ్రమకు తగిన గుర్తింపు మీకు లభించదు. తదుపరి కర్కాటక రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి మీకు లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వ్యాపారాల్లో కూడా నూతన ఆలోచనలను అమలుపరుచుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు మీకు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలా చికాకుగా ఉంటుంది. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలను మీరు అమలుపరుచుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆలోచనలను మీరు ఆచరణలో పెడతారు. గృహాన శుభకార్యాలు కూడా నిర్వహించుకుంటారు. తదుపరి మకర రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించడం మీకు చాలా మంచిది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కూడా పడతారు. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి మీరు వ్యవహరించడమే మీకు చాలా మంచిది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు మీకు కలిసి రావు. వృత్తి ఉద్యోగాలు కూడా మందకోడిగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరిగిపోతుంది. తదుపరి మీనరాశి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ మీకు లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.